ఐపీఎల్ సీజన్ 2026లో భాగంగా గురువారం కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో జట్టు యంగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి 27 బంతుల్లో 54 పరుగుల మెరుపు బ్యాటింగ్తో లక్నో విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రహానే, రఘువంశీ రాణించారు. చివర్లో కామెరూన్ గ్రీన్, పావెల్ ధాటిగా ఆడారు. ఇక 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన లక్నో ప్రారంభంలో కాస్త తడబడింది. ఆ జట్టు టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. 16 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 128 వద్ద నిలిచింది. ఇక లక్నో ఓడిపోతుందని అనుకున్న టైంలో బ్యాటింగ్కు వచ్చిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచి లక్నోను గెలుపు తీరాలకు చేర్చాడు. మరోవైపు ఆయుష్ బదోని కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు.